గోనెల విజయచంద్ర గారు. ధన్యవాదాలు అధ్యక్ష. పార్వతీపురం నియోజకవర్గంలో చెరుకు అనేది ఒకప్పుడు పార్వతీపురమే కాదు, పక్కనున్న మా సోదరులు బేబీ నాయన్ గారిది చుట్టుపక్కలంతా చెరుకు ఒకప్పుడు కమర్షియల్ క్రాప్ అధ్యక్ష. అందుకని నిజాం షుగర్స్ దాన్ని ఎన్సిఎస్ షుగర్స్ లిమిటెడ్ గా ఒక ఫ్యాక్టరీ కూడా ఉండేది. దాదాపుగా 2 లక్షల టన్నుల చెరుకు అక్కడ ఉత్పత్తి అయ్యేది. ఒక దాదాపుగా 1200 మంది ఎంప్లాయీస్ డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా పనిచేస్తుండేవారు. గత వైసీపీ గవర్నమెంట్ లో ఆ ఫ్యాక్టరీని మూసివేయడం, అందులో పనిచేస్తున్న సీజనల్ ఎంప్లాయీస్ కి ఇంతవరకు పిఎఫ్ గానీ గ్రాట్యుటీ గానీ ఫుల్ అండ్ ఫైనాన్స్ చేయకపోవడం, అలాగే ఎంప్లాయీస్ కూడా ఇంతవరకు రావాల్సిన వాళ్ళ బకాయిలు కూడా ఇవ్వకపోవడం అనేది జరిగింది అధ్యక్ష. అయితే ఈ కంపెనీని ప్రస్తుతానికి ఎన్సీఎల్టీ లో పెట్టడం జరిగింది. ఎన్సీఎల్టీ లో పెట్టినా గానీ ఇప్పటి వరకు కూడా దీనిపైన ఒక సమగ్రమైన విచారణ జరిగించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరికైతే పిఎఫ్ రావాలో వాళ్ళు చనిపోతూనే ఉన్నారు, సీజనల్ ఎంప్లాయీస్ కూడా చనిపోతూనే ఉన్నారు. ఇండస్ట్రీస్ లో మా ఏరియాలో ఉన్న ఏకైక ఫ్యాక్టరీ షుగర్ ఫ్యాక్టరీని తిరిగి పునఃప్రారంభించాల్సిన ఆలోచనలో చాలా సార్లు సంబంధిత మంత్రి గారికి నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. మీ ద్వారా మంత్రి గారికి, మన కార్మిక శాఖ అధికారులకు కూడా ఒక విన్నపం అధ్యక్ష. ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ మంత్రి గారు అలాగే అధికారులు రాగలిగితే, అక్కడ ఎన్సీఎల్టీ పెట్టిన ఇంతవరకు ఒక అడుగు వెళ్ళకపోవడం, పిఎఫ్ ఇంకా సెటిల్ చేయకపోవడం, ఫుల్ అండ్ ఫైనాన్స్ సెటిల్ చేయకపోవడం, ఎవరైతే ఎంప్లాయీగా పనిచేస్తూ చనిపోతున్న ఇంతవరకు వాళ్ళకి జరగకపోవడం అన్యాయం. దీనిపైన సమగ్రమైన విచారణ జరిగించాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష.